నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇక నుంచి బ్రెడ్, బన్ను, చపాతీ, పరోటా, చౌక వీటిపై ఉన్న 5 నుంచి 18% పన్ను ఎత్తివేత. ఆరోగ్య జీవిత బీమాపై పన్ను 0. గణనీయంగా తగ్గనున్న వాహన ధరలు. ఎలక్ట్రిక్ వాహనాలపై 5% పన్ను. టూత్పేస్ట్, షాంపూలు, సబ్బులు, ఎయిర్ ఆయిల్పై 5%. సిగరెట్లు, గుట్కాలు, కూల్ డ్రింక్స్, విలాస వస్తువులపై 40%. 2 స్లాబుల విధానానికి ఏకగ్రీవ ఆమోదం. ఈ నెల 22 నుంచి అమల్లోకి. జిఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు. మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏమేం వస్తువులు తగ్గుతున్నాయంటే నిత్యావసర వస్తువులు అని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, టాయిలెట్ సోపు, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీములు 18% ఉండే 5%కి తీసుకొచ్చిర్రు. వెన్న, నెయ్యి, చీజ్, డైరీ స్వీట్స్ వీటిని 12 నుంచి 5%కి తీసుకొచ్చిర్రు. ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్స్, భజియా, మిక్చర్ వీటి నుంచి 12 నుంచి 5%కి. ఈ పాత్రలు 12 నుంచి 5%కి. పిల్లల పాల బాటిళ్ళు, శిశువుల నాప్కిన్స్, క్లినికల్ డైపర్స్ ఇవన్నీ 12 నుంచి 5%కి. కుట్టు మిషన్లు విడిభాగాలు 12 నుంచి 5%కి. వెహికల్స్ కూడా 28% ఉండే దాన్ని 18%కి తీసుకొచ్చిర్రు. వాస్తవానికి ఇప్పటికైనా ప్రజలు గమనించాలి, నిత్యావసర వస్తువులు ఎట్లా పెరిగినాయి, ఎవరు పెంచారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. వీళ్ళు గతంలో 28% పన్ను విధించడం వల్లనే నిత్యావసర వస్తువులు పెరిగినాయి. ఇప్పుడు మళ్ళా తగ్గిస్తామని 28 నుంచి 18%కి, కొన్ని 18 నుంచి 5%కి తీసుకొని వస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మామూలుగా మార్కెట్ వాల్యూ పెంచుకుంటున్నారు. వాళ్ళ లాభాలు తక్కువ ఉండి ఏం చేస్తారు, వాళ్ళ బిల్లింగ్ రేటు పెంచుకొని ఎంఆర్పీలు పెంచుకున్నాక ఈ ట్యాక్సులు ప్రభుత్వం వసూలు చేసింది. దాంతోపాటు ఏమైందంటే వాళ్ళ దగ్గర ఎక్కువ వసూలు చేయడం వల్ల వాళ్ళ లాభాల కోసం వాళ్ళ ఎంఆర్పీలు పెంచుకున్నారు. ఎంఆర్పీలతో పాటు ఆటోమేటిక్గా ఇవి పెరిగినాయి 28% ఈ ట్యాక్సులు. ఈ జిఎస్టీ వల్ల ఏంటంటే నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటినాయి. ఇప్పుడు కొద్దిగా తగ్గిస్తామని చెప్తున్నారు. ఇవి కాదు తగ్గియాల్సింది, నూనె, నిత్యావసర పప్పు దినుసులు వీటి మీద మొత్తం అసలు జిఎస్టీ లేకుండా చేయాలి. వాటి మీద పెడితే లిక్కర్ మీద పెట్టండి జిఎస్టీ. లిక్కర్ మీద దమ్ము ఉంటే లిక్కర్ మీద, పెట్రోల్ మీద, వీటిని జిఎస్టీలోకి తీసుకురండి. అవి నిత్యావసర వస్తువులు. వాటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువులు మొత్తం తగ్గిపోతాయి. మరి వాటిని ఎందుకు జిఎస్టీలోకి తెస్తలేరు? వాటిని తీసుకొని వస్తే ఇక మనకి ఇప్పుడు 100 రూపాయల పైన ఉన్న పెట్రోల్ దగ్గర 60 రూపాయలకు ఎంతకో వస్తుంది. జిఎస్టీ తీస్తే 60 కూడా రాదు, ఇంకా తక్కువనే వస్తుంది. డీజిల్ ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి వాటిని తీసుకురారు. ఎందుకంటే ఇక అధికారం ఎవరి చేతులు ఉంటే వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. ఇది వాటిని కూడా తేవాలి కదా. మరి కొన్ని జిఎస్టీలకు తెచ్చి ఇంకా కొన్ని జిఎస్టీ పరిధిలోకి రాకుండా మెయింటైన్ చేయడం ఏంది? ఇది సిగరెట్, గుట్కాల మీద 40% పెంచుతామంటారు. డైరెక్ట్ వాటిని నిషేధించండి. యువతను కాపాడిన వాళ్ళు అవుతారు. వాటిని నిషేధించండి పూర్తిగా. కేంద్రం మొత్తానికే నిషేధిస్తే కొంచెం వాళ్ళని కాపాడినట్టు అవుతుంది. క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేయడము, వాళ్ళకు ఉచిత వైద్యం అందించడం, ఇవన్నీ ఎందుకు రిస్కులు? డైరెక్ట్ వాటిని నిషేధిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు కదా. దాని మీద కూడా ఆలోచన చేయాలి మరి.